ఆగస్ట్ 15th ఎందుకు చేసుకుంటారు? ఇండిపెండెన్స్ డే కాబట్టి. ఏం చెప్పావురా? రిపబ్లిక్ డే ఏమో ఆగస్ట్ 15కి వచ్చింది. ఏంటి బాబన్న ఇంకోసారి? రిపబ్లిక్ డే ఏమో ఆగస్ట్ 15కి వచ్చింది. బట్ నైట్ 12 o'clock అంటే అది ఆగస్ట్ 15th అది. బట్ నైట్ 12 o'clock అంటే అది ఆగస్ట్ 15th అది. ఏయ్ యాడ దొరికిన సంత్రా ఇదే? ఏంటయ్యా చావగొడుతున్నావు? ఇండిపెండెన్స్ డే కాబట్టి, మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి. అది కూడా కరెక్ట్ కదా సార్. క్విట్ ఇండియా అది ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గుర్తులేదు. 1951 అనుకోండి. ఏంటి బాబన్న ఇంకోసారి? క్విట్ ఇండియా అంటే సార్ నన్ను నిలవ చేయకండి సార్, మీకు దండం పెడతాను. నిజంగా నేషనల్ యాంథమ్ ని ఎవరు రచారు? రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ చెప్పండి. అబ్దుల్ కలాం. ఏంటి బాబన్న ఇంకోసారి? అబ్దుల్ కలాం. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నేషనల్ యాంథమ్ ని రాసింది ఎవరు? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. హాయ్, హలో, నేమ్? మోనికా. మౌనిక. ఓకే, నేను 5 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఆగస్ట్ 15th ఎందుకు చేసుకుంటారు? ఇండిపెండెన్స్ డే కాబట్టి. ఏం చెప్పావురా? ఇండిపెండెన్స్ డే కాబట్టి. అంటే ఇండిపెండెన్స్ డే మనకి ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15th. కరెక్ట్గా చెప్పండి ఆన్సర్. 1947 ఆగస్ట్ 15. యాక్చువల్లీ మనం పెట్టిన డేట్ కాదు, వచ్చిన డేట్. నాకు అర్థం కాలేదు సార్. వచ్చిన డేట్ ఇండిపెండెన్స్ డే కాబట్టి. ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? 1947. విత్ డేట్. ఆగస్ట్ 15 1947. ఏంటయ్యా చావగొడుతున్నావు? ఇండిపెండెన్స్ డే కాబట్టి, మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి. అది కూడా కరెక్ట్ కదా సార్. అందరూ బాగా ఇంటెలిజెంటా? ఇండిపెండెన్స్ డే కాబట్టి. డేట్ ఆగస్ట్ 15. అది కరెక్టేనా? కరెక్టే. ఆగస్ట్ 14. ఆగస్ట్ 15th. ఆగస్ట్ 14 పాకిస్తాన్ జరుపుకుంటారు. 15th మనం. ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి. ఏ రోజు వచ్చింది ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే? 1947. 1947. అవును, 1940. డేట్ ఆగస్ట్ 15. రాంగా సార్. రిపబ్లిక్ డే ఏమో ఆగస్ట్ 15కి వచ్చింది. ఏంటి బాబన్న ఇంకోసారి? రిపబ్లిక్ డే ఏమో ఆగస్ట్ 15కి వచ్చింది. రిపబ్లిక్ డే ఏమో చెప్పు. ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే వచ్చిందా? ఇండిపెండెన్స్ డే 26 జనవరి రిపబ్లిక్ డే అన్న. కరెక్ట్ చెప్పినావు. ఇండిపెండెన్స్ డే ఏమో ఆగస్ట్ 15 1947. 1947. అదే ఆ రోజే ఎందుకు వచ్చింది అంటే డేట్ కరెక్టేనా? కరెక్టేనా? కాదు, ఆ రోజు మన ఇండియన్ ప్రియాంబుల్ రిలీజ్ చేసిరు కాబట్టి ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే సహా ప్రియాంబుల్ కూడా రిలీజ్ చేసిరు, మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిరు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే కానీ డేట్ అయితే అది కాదు. డేట్ అదే అంటే 6 days ముందే ప్రియాంబుల్ రాసిరు కానీ ఆ డేట్ రోజు డిక్లేర్ చేసిరు మనకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం కానే కాదు. అసలు యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఆగస్ట్ 14th నైట్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. బట్ నైట్ 12 o'clock అంటే అది ఆగస్ట్ 15th అది. బట్ నైట్ 12 o'clock అంటే అది ఆగస్ట్ 15th అది. ఏయ్ యాడ దొరికిన సంత్రా ఇదే? తమ్ముడు నువ్వు చెప్పు. 14th నైట్ 12 o'clock ఆగస్ట్ 15th. 12కు వచ్చేసరికి డేట్ మారుతుంది కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? యాక్చువల్లీ ఆగస్ట్ 14th వచ్చింది. 14th మిడ్ నైట్ వచ్చింది. 14th midnight వస్తే 15th కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే చేసుకున్నాం. ఆగస్ట్ 14th midnight వచ్చింది. 11:59. కరెక్ట్, చదువులో పెట్టా. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాకు సోషల్ రాదని ముందే చెప్పినా మళ్ళీ సోషల్ క్వశ్చన్. క్విట్ ఇండియా అంటే జమ్మూలో గణేష్ మహారాజ్కి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఏమంటారు, బయట వాళ్ళని నిలగొట్టడానికి అని చెప్పి క్విట్ ఇండియా మూవ్మెంట్ పెట్టారు. బయట వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొంచెం ముందే, మొత్తం తెలియదు మనకు. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ లో ఎండ్ అయింది? తెలియదు అన్న, ముఖం మీద చెప్తా, తెలియదు నాకు అది. క్విట్ ఇండియా అంటే ఏంటి? ఏంటిది? క్విట్ ఇండియా అంటే ఏంటి? క్విట్ ఇండియా. క్విట్ ఇండియా
బ్రిటిషర్స్ మన కోసం పోరాడారు. ఏం చెప్పావురా? బ్రిటిషర్ ఇండియన్స్ మన కోసం పోరాడారు. ఓకే ఓకే. బ్రిటిషర్ ఫైట్ చేస్తుంటే ఇండియన్స్ మనకి పోరాడారు. బ్రిటిష్ అందరూ మా ఇండియన్ లేపుతున్నారు, అది అందరూ ఇండియన్స్ చూసి కోపం లేసి మూమెంట్ వేశారు. సూపర్ రా. ఓకే, అందుకోసం అనేది పెట్టారా? సరే బాయ్. ఓకే బాయ్. బాయ్, మనం వెళ్తున్నాం. నిజంగా ఓకే ఓకే. క్విట్ ఇండియా ఉద్యమం ఐడియా ఉంది కదా, క్విట్ ఇండియా. అది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గుర్తులేదు. 1951 అనుకోండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి 1951 అంటే 47లో ఇండిపెండెన్స్ డే వచ్చి 51లో క్విట్ ఇండియా. వాట్ లాజిక్ వచ్చింది? 21 మేబీ, అంత ఐడియా లేదు. తెలీదు. 42 to 45. యా 42 to 45. యా. నాకు అర్థం కాలేదు సార్. క్విట్ ఇండియా అంటే ఏంటి? అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడానికి మూవ్మెంట్, అది ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్. అది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? తెలీదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీకు తెలుసా క్విట్ ఇండియా? 1943. ఏంటి మమ్మీ ఎవడు? అరే దగ్గరకు వచ్చావురా. 1942. యా సూపర్ రా. నేషనల్ యాంథమ్ ని ఎవరు రచారు? రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ చెప్పండి. నేషనల్ పేరు చెప్పు. అబ్దుల్ కలాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అడగండి. చెప్పండి. ఇది మర్చిపోయా. రవీంద్రనాథ్ ఠాగూర్ కదా? కరెక్ట్ చెప్పండి, ముందే అడుగుతున్నా. కరెక్ట్ చెప్పండి, సైడ్కి రండి. రవీంద్రనాథ్ ఠాగూర్. నేను చెప్పానా? చెప్పిందే కరెక్ట్ ఆన్సరు. చెప్పాను. కరెక్ట్ అంటే ఆలోచించుకోకూడదు. ఇప్పుడు చెప్పావు, నేను కరెక్ట్ చెప్పమన్నప్పుడు క్లారిటీగా లేవు. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఎందుకని? Because he has done lot of struggles. That's why I like him. And చాలా ఏలో లైక్ కష్టపడ్డాడు ఫ్రీడమ్ కోసం, ఇండిపెండెన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. అండ్ హీ ఈవెన్ లాస్ హిస్ లైఫ్ ఫర్ ఇండిపెండెన్స్. దట్స్ వై. గాంధీజీ అంటే గాంధీజీ గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ ఉందంటారు కదా, బట్ ప్రజెంట్ అయితే గాంధీజీ గురించి తెలుసు, ఆయన గురించి ఒకళ్ళ గురించే తెలుసు. ఆయన గురించి కొంచెం చెప్పండి. లైక్ అందరిలాగా కాకుండా హీ ఆల్వేస్ థాట్ నాన్ వైలెన్స్ లాగా వెళ్ళాలనుకున్నారు కదా. అండ్ లైక్ హీ థాట్ డిఫరెంట్, అందరిలాగా కాకుండా ఫ్రీడమ్ ఫైట్ చేయాలి, రివోల్ట్ చేయాలి అని కాకుండా కొంచెం డిఫరెంట్గా తెద్దాం అనుకున్నారు. హిస్ వేస్, హిస్ థాట్స్ ఆర్ హిస్ ప్రొవోకేషన్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అట్లా. ఓకే, మీకు? మాకు గాంధీజీనే. మీ మాటలు చెప్పండి గాంధీ గురించి. అంటే ఎప్పుడు గొడవలు కాకుండా సైలెంట్గా అన్ని ఫ్రెండ్లీగా సాల్వ్ చేద్దాం అనుకుంటారు కాబట్టి ఆయన ఇష్టం అంతే. నేషనల్ యాంథమ్ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సబ్స్క్రైబ్ చేయించాను. గాలి సంత. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? గాంధీ. ఏమో ఆయన చాలా చేసిండు కదా మూమెంట్స్, సాల్ట్ సత్యాగ్రహం అట్లా, ఆయన గురించి కదా మనకి సాల్ట్ యాక్ట్ వచ్చింది. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? నాకు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం. అంటే అందరూ ఈక్వల్ గానే ఫైట్ చేసినారు. ఈయన ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి అంటే లైక్ అంటే బ్రిటిష్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు చేసి మన ఇండియాని కాపాడతాడు అనమాట. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్లాన్ బి కూడా ఉండే ఆయనకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆయన అంటే ఇష్టం. భగత్ సింగ్.
ఆయన ఇంటర్ ఏజ్ ఉన్నప్పుడే ఆయన అన్ని మూవ్మెంట్ చేసి తన ప్రాణాలని ఇండియా కోసం అంకితం చేశాడు కాబట్టి ఆయన అంటే ఇష్టం. ఆయన గురించి 2 మాటలు చెప్తావా? హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్, హీ ఫాట్ ఫర్ ఇండియా. అంతే, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ వల్లనే మాకు వచ్చింది ఇండియా. సో వాళ్ళ వల్లనే మాకు ఇప్పుడు ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ వాళ్ళ వల్లనే ఉన్నాయి మాకు. నాకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఛత్రపతి శివాజీ. ఆయన మా వస్తుంది ఎంతనే ఇక అంతే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అవును చెప్పు, ఆయన గురించి నీ మాటల్లో కొంచెమన్నా చెప్పు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న. అవును, కొంచెం నీకు తెలిసింది కొంచెం చెప్పు. ఎంత ఉంది కదా, నీకు తెలిసింది చెప్పు. ఎంత ఉంది అన్న చెప్పని కన్నా కదా, ఆ ఎంత అన్నా చెప్పు, నీకు తెలిసింది కొంచెం అన్నా చెప్పు. ఆయనకున్నంత గట్స్ ఇంకా ఎవరికి లేదు. ఆయనకు హౌస్ అరెస్ట్ చేసినా కూడా తెల్లలా కొట్టి బయటికి వచ్చి మరి మనకి మస్తు ఇది చేసిండు. ఆయన ఆల్మోస్ట్ ఆయనకి ఏం చెప్పిందంటే నువ్వు వాళ్ళందరినీ చంపి రావాలి మళ్ళా. అది ఆయన కాంకర్ చేసినంత మన కింగ్డమ్, ఆయనకున్నంత కింగ్డమ్ ఇప్పటిదాకా ఒక రాజు కూడా అంత కాంకర్ చేయలేకపోయిండు. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కాంకర్ చేసిండు. ఆయన ఒక గ్రేట్ ఫైటర్ అనుకో అన్న. ఇక ఆయన వాళ్ళ మమ్మీ సపోర్ట్ వల్ల, వాళ్ళ మమ్మీ గ్రేట్ మదర్ అని చెప్పవచ్చు. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అరే ఆయన పేరు జవహర్ లాల్ నెహ్రూ. మనోడు చెప్పిండు. ఆయన చదువుకోండు. నువ్వు చదువుకోలేదా? నేను కాలేజ్కే పోలే ఇప్పటిదాకా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చదువుకోండి అంటే పోర్లు అమ్మడి తిరిగేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే అయితే స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి, కాలేజ్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కి తేడా ఏంది? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు ఆగండి అరే మీరు ఆగండి. అంటే మీరు హాలిడేస్కి వస్తే స్కూల్కి అవన్నీ వేస్తారు స్కూల్లో. ఆడ చాక్లెట్లు ఇస్తారు, ఏంటి బాబా అన్న ఇంకోసారి చాక్లెట్లు ఇస్తారు, చాక్లెట్లు అవ్వాలంటారా బాబు? వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఫస్ట్ మేము ఇక్కడ ర్యాలీ వెళ్తాము. ర్యాలీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి నేషనల్ యాంథమ్ పాడిన తర్వాత మళ్ళీ మెడల్స్ ఇస్తారు. అంటే మొన్న మాకు స్పోర్ట్స్ మీట్ జరిగింది, దానికి మెడల్స్ ఇస్తారు. దాని తర్వాత బిస్కెట్స్ అవన్నీ ఇచ్చి పంపించేస్తారు. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక్కొక్కరు మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పండి. ఆగస్ట్ 15 స్కూల్లో అయితే ఎలా జరుపుకుంటారు, కాలేజీలో అయితే ఎలా జరుపుకుంటారు? స్కూల్లో అయితే బూండీలు, లడ్డూలు, చిక్కేలు, విక్కేలు ఇస్తారు, మొత్తం పాటలు పాడిపిస్తారు, డాన్స్లు వేస్తారు. కాలేజ్లోకి వస్తే గుద్ద దింగి ఇడిచి పెడతారు. హాలిడే లేదు, నా ముడ్డ లేదు. కాలేజ్ సెలవు, స్కూల్ ఏమో మంచి మాత్రం పడతారు. ఏడి మనోడు ఎవరో మిస్ అయ్యాడే. మనోడు ఫ్రేమ్ లకి అవుట్ అయిపోయాడు. ఆడ మొత్తానికి వికెట్ డౌన్ అంది. ఓకే సార్. Subscribe to Gali Santa channel. Bye.